ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. నోరు అదుపులో పెట్టుకోకుంటే తాము కూడా మాట్లాడతామని జవాబిచ్చారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. ఏదంటే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు, మాట్లాడే హక్కు ఉన్నది. నువ్వు చెప్పిన దానికి నేను కౌంటర్ మాట్లాడినా, నేను మాట్లాడిన కౌంటర్ నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు చెప్పు, నువ్వు చేసుకో. తర్వాత మేమేం చేయాలో మేము చేసుకుంటాం అంతే. దాంట్లో ఏం బాధపడేది ఏం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. నేను ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడతా, లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు దగ్గర పెట్టుకో, మంచిది అని చెప్పాను నేను. ఆయన నోరు దగ్గర పెట్టుకుంటే ఆయనకేం మంచిది, లేకపోతే ఆయన మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం.